హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి సేమ్యాలు అనుకుంటున్నారా? ఏం లేదండి, నేనేదో సరదాగా కునాఫా అయితే ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశానండి. కానీ టేస్ట్ అయితే అంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది, చాలా బాగుందండి. ఫస్ట్ అయితే మన సన్న సేమ్యాలు అయితే తీసుకోవాలి. దాంట్లో కొంచెం బటర్ మిక్స్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకొని ఒక చిన్న గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేసుకుందామండి. అందులో కొంచెం అంత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అవి కొంచెం మరిగిన తర్వాత కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాము. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత అది ఉండలు లేకుండా మనమైతే కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇది కూడా కొంచెం చిక్కబడే వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ అయితే చీజ్ అనేది యాడ్ చేసుకుందామండి. ఈ చీజ్ వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇది కూడా మంచిగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు కూడా కలుపుకుందామండి. స్ట్రక్చర్ వచ్చిన తర్వాత పెట్టేసుకుందాం పక్కన. నెక్స్ట్ అయితే నేను షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం అయితే ఒక 4 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే తీసుకున్నాను. అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే మిక్స్ చేసుకొని ఇది అంతా కరిగడానికి ఒక 2-3 మినిట్స్ అయితే మనకు పడుతుంది. దాని తర్వాత బాదం, పిస్తా ఇవైతే ఏమవుతున్నాయో అది నేను పౌడర్ కింద అయితే కచ్చాపచ్చాగా అయితే చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఒక ప్లేట్కి బటర్ అయితే మిక్స్ చేసుకొని అందులో మనం ఏవైతే ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న సేమియా అయితే 1 లేయర్ కింద అప్లై చేసుకొని క్రీమ్ ప్రిపేర్ చేసాం కదండి, అది కూడా దాని మీద ఒక లేయర్ వేసుకొని పైన మళ్ళీ సేమియా లేయర్ అయితే వేసుకోవాలండి. ఇది మనం పుల్కా పాన్ అనేది పెట్టుకుంటే బాగా వస్తుందండి. డైరెక్ట్గా పెట్టుకుంటే మాడిపోతుందండి. సో డైరెక్ట్గా అయితే పెట్టుకోవద్దు. నేనైతే ఇట్లా పెట్టాను. వేరే ప్లేట్ మీద కూడా బటర్ అప్లై చేసి నేనైతే పైన మూత పెట్టేశాను. ఫైనల్లీ షుగర్ సిరప్ యాడ్ చేసుకొని అందులో కొంచెం పిస్తా పౌడర్ యాడ్ చేసుకొని తీసేసానండి. ఫైనల్లీ టేస్టీ కునాఫా రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.